జీఎస్టీ స్లాబులలో ఏయో మార్పులు చేస్తామని ఆ మధ్య నిర్మలా సీతారామన్ ప్రకటించారు బడ్జెట్ ప్రసంగంలో. ఇప్పటిదాకా ఏం జరగలేదు. కానీ ఇప్పుడు తాజాగా జీఎస్టీ కౌన్సిల్లో అది డిసైడ్ చేయాలి. 12% స్లాబుని తీసేస్తున్నారు అన్నటువంటిది ప్రధానంగా వినబడుతుంది. 12% స్లాబుని తీసేయడం ఓకే. అప్పుడు 18% స్లాబుని 12కి తెస్తారా, లేదా 12 స్లాబ్ ఒక్కటి తీసేసి కింద స్లాబులు 6 స్లాబ్ అట్లాగే ఉంచేసి 18, 24 స్లాబులు అట్లాగే ఉంచుతారా? అప్పుడు ఉపయోగం లేదు. స్లాబు పైన ఉన్నటువంటి దాన్ని ఒకటి డౌన్ చేయాలి. ఇప్పుడు 12 తీసేస్తే 18 దాన్ని 12కి తీసుకురావాలి, 24 దాన్ని 18 దగ్గరికి తీసుకురావాలి. అప్పుడు ప్రజలకు ప్రయోజనం, వ్యాపారస్తులకు ప్రయోజనం. అట్లాగే డిజిటల్ ప్లాట్ఫారాలు కష్టపడి సంపాదించుకుంటున్న సొమ్ము మీదన భారీగా జీఎస్టీ వేస్తున్నారు. 18% జీఎస్టీ ప్రభుత్వం. దాన్ని 6% దీంట్లో పెట్టాలి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకుండానే డిజిటల్ ప్లాట్ఫామ్స్ నడుస్తున్నాయి. ఫేస్బుక్ల దగ్గర నుంచి ఏదైతే యూట్యూబ్ల దగ్గర నుంచి తర్వాత వెబ్సైట్ల దగ్గర నుంచి ఇవన్నీ కూడా అట్లా ఇన్కమ్ మీదన ఈ భారీ దోపిడీ అన్నటువంటిది నిరోధించాల్సి ఉంది.